సో హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు వచ్చేసి వేములవాడ రాజన్న కాడికి, అంటే రాజరాజేశ్వరుడు అంటారు కదా, సో అక్కడికి రావడం జరిగింది. చూడండి నా బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ అందరూ ఉంటారు, ఆడ మగ, అలానే ఈశ్వరునితో పాలు పంచుకున్నటువంటి ఈ అక్కలు కూడా ఉంటారు. వీళ్ళు ఏం అనుకోవద్దు, ఇబ్బంది పెట్టద్దు. మనం ఇబ్బంది పెడతాం అనుకుంటాం, కానీ మనం ఏం ఇబ్బంది పెట్టాం వీళ్ళని. వాళ్ళు కూడా మననే ఇబ్బంది పెట్టారు. వాళ్ళే ఎండకి ఇబ్బంది పడి నల్లగా అయిపోయింది అక్క. సో చూస్తున్నారా వ్యూవర్స్, ఇక్కడ చాలా వరకు గాజులు వేసుకోవాలి. ఆడపిల్లలు అంటేనే మట్టి గాజులు. సో ఈ మట్టి గాజులు మన ఆడబిడ్డలు వచ్చినా, మన బిడ్డలు వచ్చినా, మన కోడలు వచ్చినా పర్లే. సో మనకి ఇక్కడ ఇస్తారన్నట్టుగా చూస్తున్నారు కదా. ఇగో ఈ సార్ డ్యూటీ చేస్తున్నాడు ఇక్కడ. ఇగో చిన్నప్పుడు ఇవి కొనకుంటే మనం ఇంటికే పోము, ఇంటికి వెళ్ళుడు ఇక్కడ తిండి తినము, కింద బోరుతాము. ఈ అక్క చల్ల పడుతుంది, అవ్వ తాగాలమ్మా. ఇగో ఇగో అందరు చల్లబరచడం కోసం ఈ బ్లాక్ అండ్ వైట్ హీరో చూసిన మీసాల కలర్ లేకపోయినా పర్లేదు, వీళ్ళకి మాత్రం ఐస్ ముక్కలాగా అన్ని ఇస్తున్నాడు. సో దర్శనం అయిపోయింది అనుకుంటా వీళ్ళది ముఖం, అందుకే తెల్లగా ఆనందంగా ఉన్నది. ఇగో వీడు పిక్చర్ వీడు ఆగట్లేదు అసలే. చూస్తున్నారు మనకు ఆల్మోస్ట్ కార్తీక మాసం, అంటే కార్తీక మాసంలో మాత్రం జనాలు మాత్రం బీభత్సంగా. సో ఆటోల దృష్ట్యా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా పడ్డాయి ఈ మధ్య, షాప్స్ గాజుల కోసం అని. ఇంతకుముందు రోడ్డు మీద ఉండేటి, ఇప్పుడు మాత్రం రూమ్లలోకి వచ్చేసింది. మనం ఇంకా ఎంట్రన్స్ కాడికి రాలేదు. మనము బ్యాక్ నుంచి వచ్చాము కాబట్టి బ్యాక్ నుంచి కవర్ చేయాలంటే ఫస్ట్ మనం ముందు వెళ్ళాలి. వీళ్ళు శివసత్తులు అంటారు అన్నట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు చాలా రోజులు ఇక్కడనే ఉంటారు కొద్దిగా. సో చల్లబరచడం కోసం వీళ్ళ ఊరోళ్ళు వీళ్ళని కరవడానికి వెళ్తారు. ఏం పేరా వీడు అలిగిపోతాడు. చూస్తున్నారా వ్యూవర్స్. ఇగో ఇక్కడ మనకు ఈ యమడల రాజన్న అంటే పెళ్ళి అయిన తర్వాత కొత్త దంపతులు వస్తారు కదా, వాళ్ళకు అన్నట్టుగా ఇది ఈ ఆచారం. ఒకప్పుడు 12 సంవత్సరాల కిందట నేను కూడా పాటించిన. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? దంపతులు ఆగండి సార్, అడిగినావా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ హ్యాపీ జర్నీ ఇన్ యువర్ లైఫ్. సో చూస్తున్నారు వ్యూస్, వాళ్ళు మాత్రం చాలా చాలా సో మనకు ఇక్కడ చల్లపరచడం కోసం ఐస్ క్రీములు, అలానే దాహం అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాచీలు. ఈ జింబాబు చూసినావా, ఏర్పడకుండా సెట్ చేసుకున్నాడు, లోపల కండాలు పెంచుకుంటాడు. సో షాపింగ్ విషయంలో అయితే ఏం లేదు. చూడండి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయం అన్నట్టు, మనకు ప్రహరీ గోడ. సో ఇది వెనకటి నుంచి ఉన్నటువంటిది అన్నట్టు, కానీ ట్రాఫిక్ ఇబ్బంది. అసలు ముందు నుంచి కూడా వెహికల్స్ వస్తున్నాయి. ఈ వెహికల్స్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బందే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ మనిషి నడిస్తేనే ఇబ్బందిగా ఉండే ఈ ప్లేస్లకు కార్ తీసుకొని వస్తారు. వాళ్ళ అయ్యలు వాళ్ళ కొడుకులు మరి ఏసీలో పెంచుతారో ఏసీలో పుట్టిరో అర్థం కాదు వీళ్ళందరూ. సో ఇక్కడ మనకు మొక్క అయిపోయిన తర్వాత బోనం అన్నట్టు, ఈ బోనం ఆచారము. ఈ గుండు చేసుకున్నాడు ఈ దొరకు, ఏ కోరిక తీరిందో కానీ మంచిగా. సో ఇక్కడ చూడండి మంచిగా తెల్లంటికలతోటి బుర్ర మీసాలు. ముసని తిప్పే పెద్ద మనిషి, మీసం తిప్పరా, నిన్నే అడిగింది. తిప్పు, మాకు లేవు కదా, నీకని ఉన్నాయి మంచిగా నీ వయసు. చూడు అక్కడ చూసినావా, మన పల్లెటూరుకు ఉన్నటువంటి మీసం దారా బిడ్డ, నీ బతుకెంత అని మన ఊర్లో బెదిరిస్తాం కదా. మీసం ఉంటే సరిపోతుంది మనకు, మనం బతకొచ్చు ఊర్లో. మన ఈ కాలంలో అందరూ మొండి ముఖంతో తిరుగుతారు. సో చూడండి వ్యూవర్స్, మనకి ఇక్కడ భక్తులు మాత్రం కార్తీక మాసానికి మాత్రం చాలా వరకు బ్రో వాక్ అండ్ టాక్ విత్ రామ్, వాక్ అండ్ టాక్ విత్ రామ్. మేము నడుస్తూ లేదా మడికొండ రామన్న వస్తుంది. చూడండి వ్యూవర్స్, వీడైతే మరి బయలుదేరిపోడే. వీడు ఏసీలో పుట్టినట్టున్నాడు, కారు వేసుకొని తిరుగుతాడు.
పాపం ఫోర్ హెడ్ పెద్ద ఉన్నది, బొట్టు చిన్నగా ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? సంతాయిపేట్. ఏదో మొక్కు తీరినట్టున్నది, పెద్ద గుండె ఎక్కించుకున్నాం మంచిగా గట్టిగా. బిడ్డ పుట్టిందనా? ఏం కాదులే, నెక్స్ట్ రాజేశ్వరుడు వస్తాడు. సో మనకి ఇక్కడ కార్తీక మాసానికి ఏం పేరు బ్రో? రాకేష్ అట. మనకి ఇక్కడికి మొక్కు తీర్చడం కోసం వచ్చిండు. ఆ మొక్కు తీర్చిందని గుండు చూస్తేనే కనబడుతుంది పైన. అలానే చాలా వరకు ఇప్పుడు మనకి ఫేస్ వస్తాం. ఇక్కడ చూసినావా, మనం ఏమైనా మర్చిపోతే వీళ్ళు గుర్తు చేస్తారు తినడం కోసం. ఈయన ఫ్రెష్ కనబడతాడు. సో ఇవర్ చూడండి, చిన్నప్పుడు పిప్పర్మెంట్లు అవి ఇవి ఏదో కమ్మలు కొనియాలని బాగా ఏడ్చేటోళ్ళు కదా ఆడవాళ్ళు. మగవాళ్ళం కూడా మేము ఏడ్చేటోళ్ళము. ఇక్కడ ఈ బక్క కోలాగా అసలు అటే తలకాయ పెట్టిండి, ఇటు పెడతాడు. ఇంట్లో ఏమైనా చెప్పకుండా వచ్చినవారా? తప్పిపోయినావా? సో మనకి కల్చర్ మాత్రం దిల్సుఖ్నగర్లో మరి. సో చూడండి వ్యూవర్స్, మీరు మాత్రం ఇక్కడికి వచ్చి సోడా తాగుడు మర్చిపోకండి, లేదా చక్కెర అయి కింద పడతారు. ఇక్కడ అక్క ఉంటుంది చూడండి, మనకు తెలిసిన అక్కనే. సో చూడండి వ్యూవర్స్, మనం ఇలా చెప్పుకుంటే పోతే షాపింగ్లే కనబడతాయి, కానీ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల దృశ్యాలు ఎలా ఉంటాయో మనం చూపిస్తాను. సో వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటంటే, చూడండి మన పెద్ద దర్వాజా ఇడికి వచ్చారు, కానీ చాలా వరకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అందరూ ఎదురే వస్తారు. ఇక్కడ మనకు అనుకోకుండా ఈ అక్క పేరు ఏం పేరు తెలుసుకుందాం. అనుశ్రీ అక్క, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తొర్రూరు నుంచి, వరంగల్ దగ్గర తొర్రూరు నుంచి. తొర్రూరు నుంచి రావడం జరిగింది. మనం కూడా వరంగల్ బిడ్డమే, నేను కాజీపేట బిడ్డను, వీళ్ళు తొర్రూరు. సో మంచిది, ఎందుకంటే నీ ముఖంలో కలగనబడుతుంది. నిన్ను నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎవరు చెడిపోరులే అక్క. ఈ రాజేష్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో చూడండి, కొందరు కల్చర్, ఆ కల్చర్ని వాళ్ళు పాటిస్తున్నారు. దేవుడిచ్చిన వరం అది వాళ్ళకు, కాబట్టి కొందరికి ఇచ్చినట్టు వరం ప్రకారం వాళ్ళు నడవాలి. సో ఇక్కడ చెప్పమ్మా, ఫస్ట్ వీడియో తీయొద్దా? తీయండి, కట్ చేస్తా ఈ కాంచెల్. నాకు ఆశీర్వాదం అయితే ఇవ్వండి. కోరుకున్న కోరికలు అడుగు పల్లనికి శివయ్య ఇక్కడ శివులే నిన్ను చల్ల ఉంటారు, చల్ల కోరికలు మీరు పిల్లలు చల్ల ఉంటారు. సో ఒకవేళ ఈ అమ్మ ప్రకారం చెప్పినట్టు చేస్తే, ఈ అమ్మాలు అయినప్పుడు, ఈ అమ్మ దృష్టిలో ఇంకో అమ్మ దొరికినప్పుడు కానీ వాళ్ళు కోరిన కోరిక నేను తీరుస్తాడంటే రెడీగా ఉంటాను. చూడండి వ్యూవర్స్, మనం మాత్రం ఎవరిని దూరం చేసుకోవద్దు. అందరం మనుషులమే, ఎవరు కొరుకొని తినరు, కోసుకొని తినరు. మనిషికి ఒకసారి ప్రేమతో మాట్లాడండి, పంచుకొని ప్రేమ అనిపిస్తారు. చాలా ఉండండి. ఎందుకు తీయను, అందరినీ తీస్తాను. ఇది ఏమైనా పైసలు పెట్టి ఏమైనా కొనవలసిన మెంబర్షిప్ కాదు కదా. కాబట్టి మీ అమ్మలు, మా అమ్మ ఎంతో మీరు కూడా అంతే. ఆమె జన్మనిచ్చింది, మీరు అమ్మని విలవడం కోసం ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి. సో ఇది కార్తీక మాసంలో మనకి కనపడేటువంటి అందమైన దృశ్యం అండి. సో వ్యూవర్స్, ఇంతకుముందు మాత్రం మనం మాట్లాడమంటే మన వాయిస్ మనకే వినపడకుండా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాయిస్ చాలా వరకు బీభత్సంగా చూస్తున్నారు కదా. ఇక్కడ ఎట్లా ఉన్నదంటే మొత్తం ఫుల్ క్రౌడ్ అన్నట్టు. నా క్రౌడ్ ఎంతమంది, ఆ క్రౌడ్ సౌండ్కు నా మాట వినవలే. అందుకోసమే నేను మళ్ళీ స్పీకర్ పట్టుకొని వాళ్ళ వాయిస్ని డామినేషన్ చేసే మాదిరిగా నా వాయిస్ పట్టుకొని వచ్చాను. ఇక్కడ కూడా చూశారు కదా, ఒక ఫ్యామిలీ పెద్దతోటి ఫ్యామిలీని నమ్ముకున్నటువంటి ఇంకొక నెక్స్ట్ తరం అన్నట్టు, ఆ తరంకున్నటువంటి భక్తులు, అలా అంటే ఫ్యామిలీ మెంబర్స్. మన వేములవాడ రాజన్న, రాజరాజేశ్వర స్వామి, సిరిసిల్ల రాజన్న ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి పవిత్రమైన రోజుల కోసం భక్తులు మాత్రం నిద్ర పోగొట్టుకొని, తిండి పోగొట్టుకొని, ఈ కూరగాడు స్కూల్ పోగొట్టుకొని వీడు గుండు చేసుకోవాలి కదా, లేకపోతే దేవుడు. ఇక్కడ మనకున్నటువంటి శివశక్తులు అంటారు అన్నట్టు. మనకు ఏదైనా పర్లే, చక్కెర, బియ్యము, ఏదో రూపాయి తోచినంత వరకు శివశక్తులకు మనం దానం చేయాలి.
తిప్పుకోకూడదు వాళ్ళను. మనం ఇప్పుడు గుండం వెళ్ళాలి. చిన్నప్పుడు మనం ఉంటే కదా చలిలో వచ్చేసి గుండంలో మునిగి ఆ తర్వాత దర్శనంకి వెళ్తాము. మనకి ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే హోటల్లో స్నానం చేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్తారు. మరి గుండం ఎందుకున్నది? మరి గుండంలో కూడా స్నానం చేయాలి. ఇక చూస్తున్నారు, నేను చిన్న పంచ చూస్తున్నటువంటి చెట్టు అన్నట్టు. మనం చిన్నగా ఉంటాను, పెద్దగా అవుతాను, ముసలిళ్ళం అవుతాను, మళ్ళీ మన మనవాడు కొడుకులు అందరూ వస్తారు, కానీ చెట్టు మాత్రం వస్తూ ఉంటాను. ఇక బతుకులా వీడు 20 సంవత్సరాల కింద పెట్టినోడు తెలియదు. సో వీళ్ళు అరే పోలేక ఎక్కడి నుంచి వస్తున్నాం? ఖానాపూర్ బిడ్డ అడిగినా. ఇగో ఆయన అలిసిపోయిన బిడ్డ, మెల్లగా బిడ్డ. ఈయన సొలుగుతాన బిడ్డ, ఈయన సొలిగే బిడ్డ. చూస్తున్నారు వ్యూవర్స్, మనకు మాత్రం ఇక్కడ కార్తీక మాసం పురస్కరించుకొని ఇక్కడ మాత్రం జనానికి మాత్రం తీరిక లేదు. అంటే ఇసుక పోసిన రాలనంత. సో మనం ఫస్ట్ ఏంటంటే సెంటిమెంట్, మన రాజన్న అంటేనే మనం ఇక్కడ గుండం, ఆ గుండంకి వెళ్ళాలి. గుండంలో ఉన్నటువంటి ఇక్కడ సెల్ఫీ అక్క సెల్ఫీ మంచిగా దిగాలి, తీసేటప్పుడు నవ్వాలి. సో వాళ్ళ సెల్ఫీలో పడకపోయినప్పుడు నా వీడియోలో పడతారు. సో ఇగో ఇక్కడ మనకు కడప జిల్లా నుంచి వచ్చినటువంటి భక్తులు అన్నట్టు. మనకి ఇక్కడ శివాలయం ఒక్కటే పెద్దది, కానీ అక్కడ మాత్రం చాలా ఉన్నాయి. మనకు కనిపించేది మాత్రం ఏడుకొండల రాజన్న, మన ఏడుకొండల స్వామి, వెంకట స్వామి కనబడతారు, కానీ అక్కడ శివాలయాలు చాలా గొప్ప శివాలయాలు ఉంటాయండి. సో మీరందరూ అరే లేత పోలేరు స్కూల్ పోరాడి ఇక్కడ వచ్చి మాత్రం పూజలు ఇస్తాం. సో భక్తులు మాత్రం చాలా ఇక చూసిన క్రేజీగా ఉన్నారు. కొద్దిగా మనోళ్ళు తిండి నిద్ర అన్ని పోగొట్టుకొని చల్ల నీళ్ళతోటి స్నానం చేసి మళ్ళొక్కసారి గుండెల మునగాలు బిడ్డ, లేకపోతే మనకు ఉన్నట్టు గండాలు పోరా అంటారు. ఇక ఈ లేత పోలేలు పుష్ప స్నానం చేయరా అంటే అస్సలు చేయడు. ఇక మనకున్నటువంటి పురోహితులు ఇక్కడ మనకి ఏదైనా పర్లేదు వీళ్ళు సహకరిస్తారు. మనకి ఏంటంటే వాటికి సంబంధించిన పద్ధతులు మనకు తెలియదు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా అసలే తెలియదు. వాళ్ళకు మనం నేర్చుకోవాలి కొన్ని. కాబట్టి ఇక్కడ అవ్వలు నరుసిన ఈ అవ్వలు వీళ్ళేమంటారు శివశక్తులా అమ్మ? కాదమ్మా, మరి ఎవరి నుంచి వచ్చారు? తొర్రూరు, మన వరంగల్ బిడ్డలే అన్నట్టు, అంతేనా? మన తొర్రూరు నుంచి వచ్చిన వరంగల్ బిడ్డలు. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి మనకి ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుంటున్నారు. ఇక ఇందులో ఈ సీనియర్ సిటిజన్లో మాత్రం ఈ లేత బిడ్డ చూడు ఎట్లనే. నువ్వే పనులు మాత్రం ఇప్పుడే దాచిపోయినాయి, కూర్చిపోతాను, చాక్లెట్ ఎక్కువ తింటానా? ఇక చూడండి, మన చిన్న పాపని చూపిస్తున్నాం కదా, ఎనుకున్నటువంటి నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చినటువంటి గుండం అండి. మా అమ్మ నేను చలి పెడతా అంటే కూడా గుంజుకొచ్చి ముంచేది ఇలా స్నానం చేసిన తర్వాత మనం దర్శనాలు అనేది అలాంటి గుండం అండి. అప్పుడు ఇట్లా జాలీలు ఇవన్నీ ఏం లేవు, కానీ ఇప్పుడు మాత్రం చాలా సరే. ఇక చూస్తున్నారు మనం కొద్దిగా దిగుదామండి, దిగి తీస్తాము. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మన భక్త కోలాగలు, యువ కోలాగలు, మన పుష్ప 2, 3, 4, 5, 6 ఇట్లా అనుకుంటే పోతా అంటే చాలా ఉంటారు. ఇక్కడ మనకు బాగా దొరుకుతారు. ఇగో ఇక్కడ వీడు స్కూల్ పని చేసి ఇక్కడికి వచ్చిండు, వీడు నిద్ర మబ్బులు ఉన్నాడు. ఇంకా బ్రష్ చేసినావా లేదా చెప్పరా? నువ్వు 2 ప్లేట్లు తినేటట్టున్నారు బ్రష్ చేయకుండానే. సో ఇలా ఉంటాయండి మన గుండం. కానీ ఒక్కసారి మునిగిన తర్వాత రెండో మునుగు ఆటోమేటిక్గా మునుగుతావు. ఆ రెండో మునగపోతే మూడో మునగలేదు అనుకో, నీకు ఇక ఉంటుంది కదా. ఒకసారి మునిగిన తర్వాత తెలుస్తుంది, మనం చెప్పొద్దు. చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనం ఇక్కడ దాకా వచ్చి గుండంలో మునగకుండా గుండంలో కోరిక మనకు ఉన్నటువంటి ఏదైనా పర్లేదు ఇక్కడనే కడుక్కోవాలి. మనకు ఏదైనా పర్లేదు పాపాలు పుణ్యాలు ఏదైనా పర్లేదు. పుణ్యం అయితే కడుక్కోవద్దు, ఇంట్లో దాచిపెట్టుకోవాలి, కానీ పాపాన్ని కడుక్కోవాలన్న అందుకోసమే గుండం అనేది దానికి ఒక క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ స్థాపన జరుగుతుంది, శంకుస్థాపన అనేది. సో లింగం అనేది గర్భగుడిలో ఎందుకు ఉండాలి, గుండాలు అనేది అక్కడే మనకు నైరుతి స్థానంలో గుండాలు ఎందుకు ఉండాలి అనేది ఒకటి ఉండాలి అన్నట్టు మనకు. ఇగో ఇక్కడ మన బాలభక్తులు అన్నట్టు, మరీ చోట బాలభక్తురాలు ఓ చోటు మీన్సా అక్క చెల్లెలా వీళ్ళట అక్క చెల్లెలట. ఇంకా రాజాని ఒత్తలేడని వీళ్ళు కలవరపడతారు. త్వరలోనే రాజాని వస్తాడు. వీళ్ళకైతే రాజాని వచ్చిండు, గుండు రాజన్న, లడ్డు రాజన్న.
ఇగో మనకు చూడండి, మనకి ఇక్కడ గుండం అంటేనే మనకు ఒకటి చూడండి వ్యూవర్స్, మనకు ఇలా తీసుకుంటూ వెళ్తా అంటే చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు. ఆల్రెడీ మార్నింగ్ అయితే ఇంకా చాలా ఉండేవారు. ఇగో ఇక్కడ చూసినావా పుష్ప 3 అన్నట్టు. సో భయపడద్దు, నేను ఎక్కడ ఏ అడవి నుంచి వెళ్ళి కూడా పారిపోయి రాలేదు. కంటాల వీరుడు ఆర్నాల్ బిడ్డ. తెలుగు, తమిళ్, మలయాళం, తెలుగు. సో if you want to talk in English, even then there is a facilities to me. आप हिंदी में इंग्लिश में बात कर रहे हो तो भी मैं बात करूंगा, बोल रहा हूँ. ये भाषा ना पर ले. ब्लॉग बना देगा. ब्लॉग चालू है. हाँ ब्लॉग का. यूट्यूबर हूँ मैं. यूट्यूबर. हाँ भैया. चैनल का नाम क्या है आपका? वॉक एंड टॉक विथ राम. ठीक है. यहाँ देखो, यहाँ का ब्यूटीफुल एंजल है, पतला है, ये थोड़ा ज्यादा ही चिकाना है. क्यों आप क्या बोलते हैं, आलिया भट्ट का फैन है क्या आप? मौका है तो खाना है, बाद में छोड़ देना है. लेकिन आपका भी एक कटआउट है भाई, थोड़ा हेयर ज्यादा है तो आप भी इंटरेस्ट, कोई भी ऑडिशन दे तो आपको मिलता है अपॉर्चुनिटी. ठीक है ना. आपका चैनल का नाम क्या बोले? वॉक एंड टॉक विथ राम. यस, चल रहे हैं. अच्छा, वॉक एंड टॉक. टॉक. माय नेम इज राम. So nice to talk with you. సో చూడండి బ్రదర్, మనకు హిందీ భక్తులు, అలానే తెలుగు భక్తులు, ఇక పచ్చ చీర కట్టుకున్న భక్తురాలు, మహిళా భక్తురాలు అన్నట్టు, అలానే బుల్లి భక్తులు, చదువుకున్న భక్తులు, వీళ్ళందరూ మన వారసత్వం నుంచి ఇక్కడ చూసినాం కదా, ఈ వణుకుతున్న భక్తురాలు. సో ఇలా వెళ్తా అంటే ఇంకా ఇప్పుడే బాల భక్తురాలు అన్నట్టుగా, ఇప్పుడే టికెట్ తీసుకున్న భక్తురాలు అన్నట్టుగా, సొసైటీకి వచ్చినట్టుగా ఇప్పుడు చలిలో తీసుకొస్తారు అన్నట్టు. ఇప్పుడు సీనియర్ భక్తుడు అన్నట్టుగా అన్నీ తెలిసిండు అన్నట్టు, కానీ ఈయన మాటలు మాత్రం ఎవరు వింటలేరు చెప్తే. ఇప్పుడు ఈ అవ్వకైతే అసలు అన్ని అసలు నాందే అవ్వ, ఇప్పుడు వస్తే నీకేం తెలిసే అవ్వ, పక్క గుగ్గం అంటారు. ఎందుకంటే భక్తి విషయాలు మాత్రం ఏది పనికిరాదు, ఓన్లీ సీనియారిటీ పనికొస్తుంది. ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఏ టైంలో చేయాలి, బిడ్డ నువ్వు తొందరపడి బిడ్డ, ఎంత కష్టం వచ్చినా నేనున్నా బిడ్డ అంటారు. రూపాయి ఉన్నప్పుడు నేనున్నా, ఒకరోజు జరగని అంటే ఒకరోజు జరిగిన తర్వాత ఆ మూడు, ఆ కల్చర్ అవన్నీ మనం మార్చిపోతాయి. తెల్లారి వరకు చల్లబడితే ఛాయ్ తాగిన తర్వాత చూస్తున్నాను అంటాడు ఇక. సో ఇక్కడ కూడా ఈ సార్ కూడా స్నానాలు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మొక్కడం కోసం రెడీగా ఉన్నాడు. గట్టిగా తినాలి అక్క, మీరు కూడా మంచిగా చూసినావా, ఆడపిల్ల అంటే ఇట్లా ఉండాలి, మొత్తానికి మంచిగా పసుపు పోసుకోవాలి, చీర బొట్టు పెట్టుకోవాలి, అనితిరి పెట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం పసుపు, ఆ ముఖాన్ని పెట్టే పసుపు 6 రోజులు వస్తాయి కూరలకు అంటారు. సో ఈ అవ్వ చూసినావా, ఆస్తిపాస్తులు ఏం లేకపోయినప్పుడు భక్తి కోసం మాత్రం ఇక్కడ వణుకుతూ, బుక్క తిండి కూడా లేదు, తినకుంటే వీడి దాకా వచ్చింది, అందుకోసం ఇట్లా ఉన్నది. అవ్వ కొద్దిగా మంచిగా 3 పూటలు తిను. కేసీఆర్ ఏది మన రేవంత్ అన్న పెన్సిల్ రంది పెట్టుకున్నావా? సో చూస్తున్నారు వ్యూయర్స్, మనకి ఇక్కడ గుండంలో ఉన్నటువంటి సన్నివేశాలు అన్నట్టు. మనకి ఇప్పుడు ఒక దిక్కు మాత్రమే, ఉత్తరం దిక్కు మాత్రమే అయిపోయింది. ఈ పడమర దిక్కునున్న ఈ భక్తుల్ని తీర్చడానికి వాడు బాధపడతాడు. బాధపడకరా బిడ్డ, ఇవాళ నేను మంచిగా నిద్రపో. ఇగో వీడు యంగ్ కోలేగా, వీడు బడి డుమ్మా కొట్టిండి, వీడికి వచ్చిండు. తెలుగు వస్తా అడిగిన వారు, నువ్వు ముఖం అర్థమవుతుంది, ఏడుతాను. అగో వాడు ఏలా సో మనకు ఇక్కడ ఏదైనా పట్ల మనం జరిపించుకోవాలనుకుంటే ఇక్కడ ఎవరు ఉంటారు, అక్కడ ఒక లింగాభిషేకము. మనం ఒక లింగాభిషేకాన్ని చూద్దాము. మనం ఒకటి ఈ అమ్మగారు మనకు అవకాశం ఇచ్చారు. సార్ చెప్పండి మరి.
రాని రాని చేసినావా చేస్తే బట్టలు మార్చుకో నడవా రాగదిగా ఎవరు వాడు పట్టించే పంపిస్తా ఎవరు మాటలు పెట్టే పంపిస్తా మాట పాటి ఇట్రా సాక్షాత్ దేవుని మీద పెట్టాలి నమ శివాయ గురు బ్రహ్మ గురు విష్ణు దేవమేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమః అఖండలం నమాప్తేశ్వర వంశాగురస్తో మనోవాంఛాం ఫల సిద్ధిరత్న శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః శంభోరజ్ఞం శాలివాహభూతావతారం ఆజన్యాప్తం వంశాగురస్తో మనోవాంఛాం ఫల సిద్ధిరత్న శివ శివ శంభోరజ్ఞం వర్తమానస్యాద్య బ్రాహ్మణం విద్యా ప్రవేశ సంతరే కల్పన పాఠం జంబూ విషయవర్తకన్నే దక్షిణాం ద్రౌపది నమస్కృత్య బ్రహ్మ లింగే శివాయ నమః మహేశ్వరాయ నమః స్వామి పనిలో పని నాకు కూడా పెట్టేసి నేను పెట్టుకోవడం మర్చిపోయినా. ఓం నమ శివాయ గురు మంచి పెద్దనే పెట్టు 3 నామాలు. చూడండి కొనుక్కోరండి. ఓం నమ శివాయ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవమేశ్వరం గురు సాక్షాత్ గురు బ్రహ్మ తస్మై శ్రీ గురు నమః ఖండలం నమః. అంటే సూర్యుడు కొంచెం ఇదైతే అంటే కోసుకునే వేసింది దాన్ని కొనుక్కొని అట్టకునే పోవచ్చు. పోవచ్చు పోవచ్చు. బొట్టు బియ్యం పోయకు అది ఎవరికైనా పోస్తే తినడానికి పిండి గురుతున్నా పెట్టుకుంటూ కూర్చుంటే ఏం లాభం మేడం అయ్యో అంటే మన అచ్చా పోయేదా అమ్మ తీసుకో మీరేం చెప్పాలండి. సో ఇక్కడ మనకు పారిశుద్ధ కార్మికులు కూడా తమ యొక్క కర్తవ్యాన్ని మాత్రం ఏది నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క బాధ్యతాయుతమైన వ్యవహారంతో చేస్తున్నారు. వీడు నిద్ర మబ్బుగాడు ఇంకా నిద్ర పోలే, ఇంకా సగం దూరంలో ఉన్నట్టున్నది. ఇక్కడ అమ్మ. సో ఈ అమ్మ కనికరం ఉంటే మనం ఎవరైనా పర్లే, ఎంత ఆకలి ఉన్నా ఎంత కష్టం ఉన్నా పర్లే మనకు తీరిపోతుంది. సదా ఎల్లకాలం మీకు దీవెనలు ఉంటూనే ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మ. అందరికి ఉండాలి, అందరూ నాకు కూడా ఒకనే ఉండాలి. ఈ కోలేగట మీరు అని ఉంటాయి ఇన్స్టాగ్రామ్ నాది, నేను ఫాలో చేస్తా మిమ్మల్ని, నన్ను కూడా ఫాలో కొట్టాలి. సో వ్యూవర్ చూడండి, వ్యూవర్ మనకు గుండం అనే ఘట్టం ఉంది కదా. సో అందులో ఉన్నటువంటి టెంపుల్తో మన టెంపుల్ గోపురం, అలానే మనకున్నటువంటి ఈ గుండం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మనకి ఏంటంటే గుండంలోకి వచ్చేసి ఎందుకు మునగాలి, ఎందుకు స్నానం చేయాలి, ఎందుకు ఈ అవసరమా అనుకుంటారు. కానీ ఇప్పుడు వెళ్తున్న హార్టికల్చర్లో, కార్పొరేట్ కల్చర్లో, కమర్షియల్ కల్చర్లో మాత్రం ఈ సంప్రదాయాలకు విలువ ఇవ్వట్లేదు. కానీ ఆఫ్టర్ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కొద్దిగా పట్టించుకుంటున్నారు. వీడొక్కడు మనకు దొరికిండు, వీడేమో చేస్తాడు. ఏం చెప్తానురా? వాడొక్కడు చాలు ఇక్కడ మొత్తం నాశనం చేయడానికి. వెళ్తారు బ్రో, వెళ్తుంది. ఇక ఈ బ్రదర్ మాత్రం కోరుకొని ఏరుకొని ఇడికొచ్చిన మమ్మల్ని తీయవా అంటున్నాడు. మనం ఎందుకు తీయం? ఇక్కడికి వచ్చిన భక్తులనే తీయాలి. ఈ భక్తులు ఉంటేనే కదా భగవాన్కి విలువ. భగవంతుడికి విలువ ఉంటుంది కాబట్టి ఇంత ఎంగు కోలేగా, ఆ గడ్డం కోలేగా, ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎర్ర కోలేగా, ఈ బుల్లి కోలేగా, వీళ్ళందరూ ఈ బుల్లి ఉన్న నమ్మి ఈ రాజన్న నమ్మొచ్చు వీడికి. అందుకోసమే ఈ రాజన్న ఫస్ట్ గుండు కొట్టించారు. ఎందుకంటే నా ఇంట్లో ఎమడేల రాజన్న పుట్టినని. సో వీళ్ళు ఇన్ని అనుబంధాలు కలిసి ఉన్నాయంటే, ఇంతమంది కలిసిరంటే ఈ బుడతడు వచ్చిండు కాబట్టి మన విమడల రాజన్న, రాజరాజేశ్వరుడు, బోలా శంకర్ అంటారు కదా. సో వీళ్ళ ఫ్యామిలీని, అలానే వీళ్ళని నమ్ముకున్నటువంటి
బంధువులను ఆ వ్యక్తులను అందరూ చల్లగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రో మీ పేరేం పేరు బ్రో? శ్రీకాంత్. వరంగల్ ఎక్కడ సార్? తొర్రూరు బిడ్డలా? సో మీరందరు తొర్రూరు నుంచి. తొర్రూరు లోకలా నాన్ లోకలా? నాన్ లోకలా? ఎందుకంటే మాది కూడా మీకు తొర్రూరుకు దగ్గరనే. మా సొంతూరు వచ్చేసి కేసముద్రం. ఇప్పుడు ఉంటున్నది కాజీపూర్, తిమ్మాపూర్, అమ్మాపూర్. సో మనకి ఇక్కడ వీడు ఎంతో దూరం అనుకున్నాము. అయినా పర్లేదు ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే మన తెలంగాణ వాసులు అందరు ఇడికి యమడల రాజన్న. మన తెలంగాణ అంటే యమడల రాజన్న, ఆంధ్ర అంటే కొద్దిగా ఏడుకొండల స్వామి. సో కాబట్టి మన వాళ్ళు ఈ పద్ధతులు ఈ కోలాయ కూడా రేపటి రోజున పాటించాలని కోరుకుంటున్నాను. ఏ యూఎస్ యూకో ఎర్రతోలు పట్టుకొని వెళ్ళిపోయి నేను అక్కడే ఉంటానంటే కుదరదు. ఇగో ఆ తల్లి చూసినా అట్లా వర్రి కొడుతుంది మళ్ళా. సో చూస్తున్న యూఎస్ మనకి ఇక్కడ కేశ ఖండన కోసం మనకు ఇక్కడ టోకెన్ తీసుకోవాలండి. సో వీడొక్కడు వీడు బడికి ఓడరా అంటే పోడు, కానీ తీర్థయాత్రలు అంటే బూకర్ తిండి దొరుకుతాను ఉనుకొస్తాడు. ఇటు 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 బ్లూ ఎన్నో క్లాస్ రా? ఎవరు వీడు సిగ్గుపడతాడు. ఇప్పుడు ఎవరు పిల్లనియాడు. వీళ్ళకు వాడు సెక్యూరిటీ గార్డ్ అన్నట్టు. నానమ్మ అమ్మమ్మ పక్కకి వెళ్తే పచ్చనోటుకు సాయంత్రం వరకు జబ్బులు పడతాయని. సో మనకు వచ్చినటువంటి భక్తులు ఇగో ఇక్కడ చూసినావు కదా. సో ఒక 10-15 ఇయర్స్ ముందు అప్పుడు హిమేష్ రేష్మి పేరున్నారు కదా, అలాంటి జీన్స్ తోటి ఉన్నటువంటి ఇప్పుడు టామ్ బాయ్, అదే ప్లే బాయ్ అంటారు కదా. సో ఇక్కడ మాత్రం వెరీ డాలీ. సో మన రాజరాజేశ్వరి టెంపుల్, మన రాజనగ టెంపుల్లో ఉన్నటువంటి ఈ దృశ్యం అన్నట్టు ముందు. సో ఇక్కడ రెడ్ కాంబినేషన్ తోటి యువత. సో చూస్తున్నారు కదా, అప్పటి నుంచి నేను చూస్తున్నాను. అరగంట నుంచి ఒక్క కాడనే వీళ్ళు సిగ్నల్ ఇక్కడే దొరుకుతాను అనుకుంటే ఇక్కడ నిలబడ్డారు. సో మన రాజన్న అంటే అందరి రాజన్న వీళ్ళ కోరికలు తీర్చాలని, అలానే అందరూ బాగుండాలని, నన్ను చూస్తోళ్ళను నేను చూస్తోళ్ళను అందరూ ఈ గుండు మంచిగా బాగుండాలి ఫస్ట్. చూస్తున్నారు కదా, ఈయనకు మాత్రం సిగ్నల్ దొరుకుతుందంటే బాగా అదృష్టవంతుడు అన్నాడు. దేవుడు డైరెక్ట్ కోరిక ఇచ్చి అన్నాడు, వరం ఇచ్చిండు. సో ఇప్పుడే మనకు చాలా మంది ఇప్పటికే దర్శనం చేసుకొని వస్తున్నారు. ఒక్కొక్కరు మాత్రం 3-4 గంటలు 5 గంటలు ఇలా టైం వెచ్చించి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి. మనకి ఇక్కడ ఏంటంటే బాషింగాలు కట్టడము, అలానే కోలాగాని కట్టడం, వీటికి సంబంధించి వీళ్ళు ఇక్కడ వ్యవహారం ఉంటాయండి. వీళ్ళ దగ్గర మీరు తగిన అమౌంట్ రసీదులు తీసుకొని మీరు వెళ్తే మీరు బాషింగాలు, అలానే కోలాకు, అరటిపండు, అలానే గడ్డి ఇలాంటివి ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. అంటే మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చి తీసుకోవాలని కాదు, క్యూలు వస్తే మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ మనకి సెల్ఫీ దిగుతున్నారు. కొద్దిగా లైట్ ఇద్దాము. ఏం కాదు బ్రో, మీ ఫోటో మంచిగా రాకపోయినా వీడియో మాత్రం మంచిగానే వస్తుంది నా ఛానల్లో. వాట్ అండ్ టాక్ విత్ రామ్. ఏం ఛానల్ అన్న? యూట్యూబర్. వాట్ అండ్ టాక్ విత్ రామ్. వాట్ అండ్ టాక్ విత్ రామ్. వాట్ టాక్ రామ్ అన్న వస్తుంది, మడికొండ రామన్న వస్తుంది. మిమ్మల్ని తీస్తే బ్రో ఎందుకు తీయను బ్రో? అక్కడికి వెళ్ళు మన పొలాయ పక్కకు మంచిగా. ఆయన ఏమనలే అటు ఇటు తిరిగే, నువ్వు మంచి సీనియర్ కోల్లావు, ఈయన మంచిది కదా జూనియర్ కోల్లాగా, మీరు అందరూ మంచి కనబడాలి. ఇగో ఈ మనకి కొల్ల కూడగట్టడం వ్యవహారం ఉంటాయి కదా, ఇలా పెద్దవాళ్ళు అనుకుంటాం కదా ఏదో మంకు మూఢనమ్మకం అనుకుంటే కాదండి. వీళ్ళందరూ సహకరించాలి ఈ బిడ్డ లెక్క. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఆల్రెడీ నిలబడి నీరసంగా అయిపోతున్నారు. ఇక అవ్వలు అక్కలు, ఈ తమ్ముడు అయితే ఎప్పుడు మా కోల గడ్డి అన్నం పెట్టాలి, టిఫిన్ పెట్టాలి అనేటట్టు పట్టుకొని అప్పాంచి నిలబడి బక్కగా అయిపోతాడు. ఇది జైల్లో ఉన్నటువంటి ఖైదీలాగా. సో ఇక్కడ మనకున్నటువంటి సీనియర్ భక్తుడు ఏ కార్తీక మాసం వచ్చినప్పట్లో ఈ తరం మాత్రమే తప్పకుండా గుడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి మాత్రం దేవుడా మేము ఉన్నాము అని ఒకటి గంట కొట్టి గుర్తు చేసిపోతారు అన్నట్టు. అది ఒక సంప్రదాయం, మర్చిపోవద్దండి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, వీడైతే ఎందుకు వచ్చిండ్రా ఇంటికాడ డుమ్మ కొట్టి ఇంటికాడ తిరుగుతా అయిపోయి వీళ్ళు ఏమో తింటారని వచ్చి వీడికి వచ్చి చుక్కలు చూపిస్తారు.
ఇక చూస్తున్నారు కదా, మనం ఎవరో ఒకరు మంచిగా దొరుకుతారు. ఎల్లో డట్టి పిల్ల అనుకుంటా కానీ ఎల్లో బ్యూటీ పిల్ల. సో మనకి పెద్దవాళ్ళ యొక్క తరం అన్నట్టు, ఆ తరమే మనకి నేర్పించేటి వరం అన్నట్టు. ఇక చూడండి, వీళ్ళ దర్శనం అయిపోయింది, అందుకోసమే ఆనందంగా ముఖం మెరుస్తుంది, ఆనందంగా ఉంటుంది. ఇక వీళ్ళది మెరుస్తలేదు. ఇక ఈ అబ్బాయి చూసినావా సరస్వతి మాతలకి ఎట్లా కనబడుతుందో. ఇక వీళ్ళు చూడు, అయ్యా ఇంకా దర్శనం అవుతలే అని మొత్తం కొద్దిగా నార్వస్ అన్నట్టు. మా పాప కూడా చూసిన జూనియర్ టికెట్. సో వీళ్ళు చివరికి వచ్చిన తర్వాత గుడి గోపురాలు బయట ఉన్నటువంటి గోపురాలు పట్టుకోగానే కూడా అంటే దీని ఏమంటారు గడి ఉన్నాడు గోడలు. దేవుని దగ్గరికి వచ్చినాం రా అని వాళ్ళకు ధైర్యం వచ్చేసింది. సో ఆ ధైర్యాన్ని పెట్టుకోండి. ఇక్కడ మాత్రం పెద్ద భక్తులే ఉన్నారు, వాళ్ళ కోరికలు తీరినాయి కాబట్టి గుండ్లు వేయించుకున్నారు. ఆ గుండుకు పెద్ద కారణం ఉండొచ్చు. అదే చూసినా, సత్యం చూపిస్తే బస్తం అంటారు కొందరు. ఏంటంటే ఫస్ట్ బస్తం పెడతారు, ఇక సత్యం చూపించి దేవుడు అంటారు. కాబట్టి ఏదైనా పర్లేదు, మనం గుడికి వచ్చినామంటే గుడికి మన కేశాలను అంటే మన కష్టం అనేది ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది. మన సుఖం వచ్చినా ఇక్కడే ఉంటుంది, ఏది వచ్చినా పడి ఉంటుంది. దీన్ని మనం దేవునికి వదిలిపెట్టేస్తే మన బాధను మొత్తం తీసుకొని సుఖాన్ని పొందియాలని ఆశిస్తాం మనం. కాబట్టి మర్చిపోదు, మన అందం ఖరాబ్ అవుతుంది, మన సందం ఖరాబ్ అవుతుంది. గుండు అంటాడు, అదంటాడు, క్రికెట్ బాల్ అంటాడు, ఇవన్నీ అనుకోవద్దు. ఇలా ఎంకోలేగారు వీళ్ళు చాలా పుష్ప 3 తమ్ముళ్ళు వాళ్ళు. పుష్ప 4లో నువ్వే హీరో, నేను విలన్, మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇగో గుడికి వచ్చిన తర్వాత అందరు వీళ్ళు బాగుండాలని నేనైతే ఆశిస్తాను. ఎందుకంటే మనం కూడా మనుషులమే, మనుషులతో సహా వీళ్ళందరూ బాగుండాలి. ఎందుకంటే మనిషిగా పుట్టడం ఒక వరం. ఆత్మహత్యలు చేసుకొని చావద్దు. ఎంత కష్టం వచ్చినా అప్పు చేసి చావండి. కావాలంటే ఇంకేదైనా పని ఒకరిని చంపకండి, మీరు చావకండి. ఓం నమ శివాయ. సో మనం ఎమడాల రాజన్నకు వస్తే ఏమనుకోవాలి, దేవుడే 4 రోజులు ఎక్కువ బతకాలి, పక్కోడు ఏమైనా పర్లేదు, నేను మాత్రం 4 రోజులు బతకాలి అట్లా ఆశించండి, ఏం కాదు. కానీ వాడు చావాలి, వాడు గొంగల పడాలి, మునగాలని ఆశించదు. మన కార్తీక మాసాన వచ్చినాం కాబట్టి ఇక్కడ మాత్రం భక్తులు మాత్రం కొద్దిగా కోరిక తీరనట్టుంది. అనుకోవచ్చు గుండు కనబడతలేదు. లేకపోతే వీళ్ళు గుండు ఎక్కడ మొక్కుకున్నారో మరి ఇక్కడ కత్తెరలిచ్చి వస్తానంటున్నారు. ఇప్పుడు ఇక్కడైతే కొత్త పెళ్లి కొడుకు నిద్ర లేనట్టున్నది, మొత్తం చూసినామా, అడుగుదామంటే కొద్దిగా అడుగుతాడు. మీ ఫ్యామిలీ ఎక్కడున్నది? అరే ఇప్పుడే గుడికాన్ని మిమ్మల్ని సపరేట్గా పెట్టిస్తారు, మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని. చూసినామా ఇక్కడ శివసత్తులు ఉన్నారు, వాళ్ళు ఏం లేదు, వాళ్ళు ఎప్పటికీ కడుపు నిండా ఆశీర్వదించేటోళ్ళే. ఇక మీ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. పెళ్లి చేసినాము, అయిపోయింది, కర్మాన నూరా, ఇక బతుకు జండుబామ ఎవరో లేకపోతే అమృతాంజన్ ఎవరో అని చెప్పడం. నాకు కూడా, నేను కూడా జండుబామ ఉన్నా 12 సంవత్సరాల ముందు, కానీ పెట్టుకుంటలేను, ఆడే పెట్టిన ఇంకా. సో అంటే 3 గంటలు అంటే మనం అదృష్టవంతులు అమ్మ. ఒక్కొక్కడు 7-8 గంటలు ఉంటారు, అంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం అదృష్టవంతులమే. నేనేమని కోరుకుంటే మీకు మాత్రం కాళ్ళ నొప్పులు రావద్దు, ఆఖరి రావద్దు, అట్లా అని. ఇగో ఇక్కడ చూసినా మన విధులు నిర్వర్తించే పరిశుద్ధ కార్మికుడు. వీళ్ళు లేకపోతే మాత్రం కరోనా టైంలోనే కాదు, ఏదైనా సరే మనకు. ఇగో ఇక్కడ సీనియర్ భక్తులు, వీళ్ళే మనకు మెయిన్ అన్నట్టు. వీళ్ళు చెప్పిన ఆదర్శాలు, వీళ్ళు చెప్పిన మార్గాలు, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేటువంటి వేదాలు, మనకు 2 కోలాగలు. ఈ కోలాగలకి ఇది వద్దంటారు, కానీ ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. కష్టం మొత్తం అమ్మొత్తాడు గుర్తుకొస్తాడు, తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి 10 కొబ్బరికాయలు కొడుతాడు నా కష్టం పోవాలని. సుఖం ఉన్నప్పుడు మాత్రం అయ్య గుర్తురాడు, దేవుడు గుర్తురాడు. కాబట్టి దేవుని అప్పుడప్పుడు నమ్మాలి. ఒక్కసారి నమ్మినాం అనుకో, అప్పుడప్పుడు నమ్మితే ఒక్కసారి నమ్మితే అటు లక్కీ డ్రా టికెట్ లెక్క మీకు మీరు వదిలిపెట్టారు దేవుణ్ణిగా. ఇగో ఇక్కడ ఇంకో కొత్త దంపతులు అన్నట్టు, ఒక దంపతురాలు సిగ్గుపడుతుందా భయపడుతుందా, ఇప్పుడు భయపెట్టేయాల్సిన ముందున్నాడు, నువ్వు ఆయనను భయపెట్టేయాలి, నన్ను కాదు. కాబట్టి ఇగో ఇక్కడ ఎక్కడుండమ్మా, హైదరాబాద్ నుంచి వచ్చిన మన పట్నం బిడ్డలు అంటారు. మనం అంటాం కదా ఊర్లోంచి వెళ్తే ఏడికి వెళ్తున్నావు అక్క అంటే, పట్టణంకి వెళ్తానే అక్క వస్తా అంటే ఒక వాచ్దే, గాజులదే, సెంటుదే, బట్టలదే, అదిదే ఇదే అంటారు కదా. సో మనకు పట్టణం నుంచి వచ్చిన మన అక్కలు అంటే స్పెషల్ అంటే టుడే స్పెషల్ తీసుకెళ్ళడానికి అక్క
ఎక్కడ వెళ్ళినా సో వీళ్ళు ఇంత హ్యాపీగా ఫోన్ మాట్లాడుకుంటూ మంచిగా ఏ రంది లేని జీవితం అంటే వీళ్ళది ఆల్మోస్ట్ దర్శనం అయిపోయింది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరిది దర్శనం అయిపోయి లడ్డు టోకన్లకు లడ్డూలు తీసుకొని మంచిగా వీళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు అన్నట్టు. ఈ అక్క ఇగో ఫోన్లోనే పంచాయతీ చేస్తుంది. మరి ఇంటికాడ ఇంకెన్ని పంచాయతీలు చేస్తుందో మరి ఏందో. ఈ పటేలా చూసినావా? ఈ ఎంకు పటేలా ఈ మనకి మరి రూమ్కి పోయిరు కనుక్కోవాలి కదా. అగో బిడ్డ తప్పిపోతాడని ఫోన్ చేసి ఇంకా నయ్య ముడ్డికి గంట కట్టలేదు. మనం ఇంటికాడ దూడలో ఏదైనా మేకను పెడితే గంట కట్టి పంపిస్తాం. టంగ్ టంగ్ అని తొందరగా నా కొడుకు నా గుడ్డ ఇడునని ఇస్తాం. ఓకే వాళ్ళ ఆగంగారమ్మా, మనమే ఆగమవుతాం. ఇక్కడ అమ్మ నవ్వాలమ్మా అప్పుడప్పుడు, ఆరోగ్యానికి మంచిది. లేకపోతే నువ్వు కూడా వెళ్ళక నువ్వు కూడా వెళ్ళు. వాక్ అండ్ టాక్ విత్ రామ్. కనబడతారు అందరు కనబడతారు. చూస్తున్నారా వ్యూయర్స్? ఇగో వీళ్ళ మా ఆయన నన్నే తీస్తాను, మా ఆయనని తీస్తలేవని మరీ గుంజుకొని. ఎందుకంటే హోమ్ మినిస్టర్ రా అంటే రావాలి, పోంటే పోవాలి, కూర్చోనంటే కూర్చోవాలి. లేకపోతే ఇంటికి వెళ్తే జెండు బాంబు కొనాలి. సో చూస్తున్నారా వ్యూయర్స్? మనకు అక్కడ మొత్తం క్యూల కౌంటర్ల నుంచి బయటికి వాక్ అండ్ టాక్ విత్ రామ్ యూట్యూబర్. సో ఇక్కడి నుంచి అక్కడికి అంటే ఒక్క లాస్ట్ ఘట్టం అన్నట్టు, లాస్ట్ శుభం కార్డు పడేము. వాక్ అండ్ టాక్ విత్ రామ్ విత్ వాక్ టాక్ రామ్ అని కొట్టినా వస్తుంది. సో మనకు లోపలికి వెళ్ళే ముందు మనకు లాస్ట్ చివరి ఘట్టము. సో ఈ చివరి ఘట్టం నేను ఇక్కడి నుంచి తీయడం కారణం ఏంటంటే చివరిగా తీసుకునేది ప్రసాదమే. ప్రసాదం తీసుకున్నామంటే మనం వచ్చిన కార్యం అయిపోయినట్టు. నెక్స్ట్ కార్యం ఏంటంటే బోనం చేయడం అన్నట్టు. కాబట్టి ఇక్కడ శివశక్తులు అలానే వచ్చినటువంటి భక్తులు వాళ్ళ ప్రసాదాలు ఎర్రకొట్టి పొట్టి. హాయ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ పేరు ఏం పేరు? మరి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది ఉన్నారు? ఒక్కరి పేరైనా తెలుసా? ఒక్క పేరైనా తెలుసా? రాము, శిరీష్, ప్రణవి అందరి పేరు తెలుసు. ఎలక్క తెలియదా? ఎలక్క మళ్ళీ తెలియదా? వాళ్ళు పలకరు అంతే. మేము మాట్లాడితే వాళ్ళు పలకరా? మరి నీ ఫ్రెండ్స్ అన్నావు కదా? మా ఫ్రెండ్స్ అంతే పలకరు. ఓపెన్ టాప్ యూట్యూబర్ వాక్ అండ్ టాక్ విత్ రామ్. ఇగో ఈ పొట్టిని, ఇగో ఈ వైట్ పొట్టిని, ఈ రెడ్ పొట్టిని అస్సలే. ఈ బక్క పొట్టి కాదు. మీ అమ్మమ్మ. మరి మీ తాత. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? షామీర్పేట, హైదరాబాద్ బిడ్డనా? మాది ఊరుగల్లు బిడ్డం. ఊరుగల్లు బిడ్డలం. Okay, bro. Oh, I think, but I know this. Which class you are studying now? 9th class. I think you are in very good tough in cooking camera. Puncher. అయిపోయి పంచర్. నువ్వు ఎంత చదువుతావు ఇప్పుడు అర్థమైందిరా. ఆయన నువ్వు సరస్వతి అని చదువుల తల్లివని. కాబట్టి మనం వెళ్దాం రా. ఇక నీ ఎపిసోడ్ 5 minutes అయింది. బాయ్. ఓకే దూరము. సో మనకి ఎర్ర చొక్క, మనకు ఇక్కడ ఉన్నటువంటి ఒక జూనియర్ భక్తుడు అన్నట్టు. సో మనం ఇతనైతే మిస్ చేయొద్దు. సో అందరూ దర్శించుకోవాలి. అందరూ మనకు హ్యాపీగా ఉండాలి. మన కార్తీక మాసం నాడు ఇగో విష్ చేసినటువంటి మంచి సీనియర్ భక్తుడు, మంచి శోభన్ బాబు. వాళ్ళ ఊరు శోభన్ బాబు అనుకుంటా. बोलिए अम्मा. सीनियर लोगों को कहाँ से जाना पड़ता है? यहाँ का सीनियर जूनियर का कोई भी एक जैसा है? ले नहीं है. सबका सब एक ही लेने. दो एक सर्वदर्शन है और दूसरा एक 500 का दर्शन है. 500 का. सीनियर का लिए ऐसा नहीं. सीनियर का नहीं है. थैंक यू. आप कहाँ से आए थे अम्मा? कहाँ से आए थे भाई? हम पुणे से आए. पुणे से. सो भाई लोग ये हमारी पुणे से आए थे भक्त लोग है. यहाँ का दर्शन के लिए थोड़ा कंफ्यूज हो रहे हैं क्योंकि हम यहाँ का तेलुगु बात करने वाले ज़्यादा है तो, लेकिन हिंदी में बोले तो थोड़ा मुश्किल है. ये कौन से गाँव नहीं, कौन से ग्रास से आया था ऐसे देखते हैं क्योंकि हिंदी नहीं आते ना. लेकिन भाई ये सेपरेट नहीं है. हाँ लिखा होता है लेकिन
लेकिन यहाँ सीनियर सिटीजन का कोई लेने हैं नहीं है, लेकिन स्पेशल दर्शन के लिए होता है वहाँ पूछो। वहाँ डिपार्टमेंट वो कोऑर्डिनेशन का कमिटी नंबर भी होता है यहाँ देवालय का। ब्रेक दर्शन एक स्पेशल होता है, ब्रेक दर्शन, उसको पूछे तो 300। రేట్ బాగా అవుతుంది మంది బాగా వచ్చింది. సో మనకి ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది అన్నట్టు. మనం వేరే రాష్ట్రాల నుంచి జరగండి బ్రో, అందరిని తీస్తాం. అందరిని తీయాలి. కొందరు అలసిపోయి ఉంటారు, కొందరు తిని అలసిపోయి ఉంటారు, కొందరు జీర్ణించుకోలేక తిన్న తర్వాత ఎట్లా వాటర్ కావాలి, ఇప్పుడు లేవాలా, నడువులు పోతా అంటే 5 గంటలు 6 గంటలు నా భార్యని నమ్ముకొని ఇటుకు వస్తే ఈడ మాత్రం ఇంటికాడ వంగనని ఇక్కడ మాత్రం 5 గంటలు వంగబెట్టిందని అనుకుంటారు ఇట్లా ఎర్రదొంగరు. ఆగమ్మా మెల్లగమ్మా, అమ్మా నువ్వు అట్లా అనొద్దమ్మా, ఇప్పుడు నేను ఇచ్చుకుంటా పోతే నా జోబులన్నీ అయిపోతాయి అందరికి. ఇగో ఇక్కడ చూసిన ఈ భక్తులు మాత్రం అలిగినట్టున్నారు, ముఖంలో నవ్వు లేదు, ఎక్కువ పరేసుకున్నట్టున్నాడు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కొద్దిగా మెసేజ్ చేయాలి ఎమర్జెన్సీగా. సో ఇక్కడ చూడండి వ్యూవర్స్, మనకు రైట్ సైడ్లో వస్తే మాత్రం లడ్డు కౌంటర్లు అండి. ఈ లడ్డు కౌంటర్ ఫస్టే చూపించవద్దు, ఎందుకంటే లడ్డు కౌంటర్ కాడికి వస్తారు. సో ఇక్కడ మనకు దర్శనం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి కూర్చొని సహిత తీర్చుకున్నటువంటి భక్తులు, ఇక పిల్క భక్తురాలు, సీనియర్ భక్తులు ఇక్కడ. पूरा इंग्लिश में लिखना चाहिए, हिंदी में नहीं तो इंग्लिश। మాకు ఇక్కడ మొత్తం ఇంగ్లీష్లో పెడితే మాత్రం మా పల్లెటూరులో మాత్రం వీడు ఏం చదువుతాను రా అంటారు మమ్మల్ని. తెలుగే కరెక్ట్ చదువుతలేరంటే నా కొడుకు, నా మనవాడు ఇంగ్లీష్లో పెడితే వాడికి వేరే తీరు చెప్తాడు, 100 కాడ 1000 రూపాయలు వసూలు చేస్తాడు మనవాడు. సో కొందరు పరాయి రాష్ట్ర న్యూస్ ఛానల్ కదా నాది, యూట్యూబర్, వాక్ అండ్ టాక్ విత్ రామ్, వాక్ అండ్ టాక్ విత్ రామ్, యూట్యూబర్ని వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో చూస్తున్నారు కదా, ఈ అవ్వ మాత్రం మంచిగా కనకదుర్గ మాత్రం రెడ్ డ్రెస్లకి డేంజర్గా టెరబుల్ కనబడుతుంది. ఒక్క ఫోటో తీసుకొని పెట్టుకుంటే ధైర్యం తెచ్చుకోవాలంటే మా ఫోటో చూస్తే సరిపోతుంది. వాక్ అండ్ టాక్ విత్ రామ్, వాక్ టాక్ రామాన్ కొట్టినా వస్తుంది, లేకపోతే మడికొండ రామాన్ కొట్టినా వస్తుంది. మణికొండనే మడికొండ కాజీపేట పక్కన, వరంగల్ రామాన్ కొట్టినా వస్తుంది. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనకి ఇక్కడ మాత్రం బాల శివుడు, బాలరాజేశుడు చూసిన వీడు ఏ రంది లేకుండా తాగుతాడు చూసిన, డిస్టర్బెన్స్ నీ పని చూసుకొని ఆ పని నేను చూసుకుంటానట్టు చెప్తాడు. వీడు కూడా అంతే, వీడన్న కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యింది కానీ వాడు మాత్రం డిస్టర్బెన్స్ అయ్యేటట్టు లేడు. రేపటి రోజున ఎవరెత్తారని జీవితానికి మాత్రం వాళ్ళు చుక్కలు చూసుకోరు. సో చూస్తున్నారు వ్యూవర్స్, మనకు ఆల్మోస్ట్ 7 వరకు వచ్చామంటే మనకు ఇక్కడ దర్శనం అయిపోయి లడ్డూలు తీసుకొని తిని ఇంటికి పోయే టైం అన్నట్టు. రూమ్కి వెళ్ళేసి మళ్ళీ రేపు సాయంత్రము మళ్ళీ బోనం వండే కార్యక్రమం మొదలు పెడతారు. సో ఇక్కడ భక్తుల నుండి విరాళాలు స్వీకరించు కౌంటర్ ఉన్నాయండి. ఇక్కడ మనకేందంటే సో అన్నదానం కోసం సంబంధించినటువంటి దారి, బ్రేక్ దర్శనాలు కూడా. ఇగో ఇక్కడ కొందరు భక్తులు వాళ్ళ దర్శనాలు అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను వినియోగించుకోవడము. సో ఇక్కడ మనకు మాత్రం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే భక్తులు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళకు బిడ్డకు విడుదల అన్నట్టు మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తా అంటే ఆనందం వేరే. అలా అక్కడ చూసినావా? ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఓకే సార్, ప్రాబ్లం ఉంటే మనం పక్కన మాట్లాడుకున్నాం. తీస్తాం సార్, ఫస్ట్ వాళ్ళని తీసిన తర్వాత మెల్లిగా. సో చూస్తున్నారా, మనకు ఆల్రెడీ బ్రేక్ దర్శనాలు, అలానే స్పెషల్ దర్శనాలు, కొన్ని ఇబ్బందులతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఉంటాయి. కానీ ఆ వ్యవహారాలు సక్రమంగా జరగాలంటే రక్షక దళాలు వారి యొక్క పాత్ర లేనిది, వారి యొక్క చెయ్యూత లేనిది మనము ఎక్కడ ఏ కార్యమైన పర్లే సిబ్బంది అలానే అక్కడ ఉన్నటువంటి రక్షక దళాలు ఉంటే ఎలాంటి పనైనా పర్లే సక్రమంగా జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకు దర్శనం చేసుకొని వస్తున్నటువంటి భక్తులు అన్నట్టు వాళ్ళు. మన రాజన్న మన కార్తీక మాసం నాడు ఎప్పుడు మనం చూస్తామని పొద్దుగాల 4 గంటలకు 5 గంటలకు లేచి దర్శనం కోసం 3 గంటల నుంచి మినిమం 3 గంటల నుంచి మ్యాక్సిమం 6 గంటలు ఉండి లైన్లో ఉండి వాళ్ళు దర్శనం చేసుకుంటారు. దీనికి సక్రమంగా జరగడానికి ఇక్కడ ఉన్నటువంటి విధులు నిర్వర్తించే
రక్షించే రక్షక దళారు అలాంటి సిబ్బంది అన్నట్టు. సో ఎండోమెంట్ సిబ్బంది అలానే ఉన్నటువంటి విధుల సిబ్బంది ఇక్కడ ఉంటారు కదా వాళ్ళు మెల్లిగా అమ్మ ఏం కాదు రాజాన్న నీకు ఆశీర్వదించిండు ఏదో ఇట్లా తాకినట్టు కదా అది రాజాన్న చెప్పింది నీకు. మంచి జరిగిందమ్మా దర్శనం కాలు నొప్పులు అనిపించలేగా మళ్ళా చల్లగా ఉంటే మళ్ళీ కార్తీక మాసం. ఇగో ఇక్కడ జూనియర్ రాజన్న అగో చూసినావు నవ్వుతాడు. ఇగో ఇక్కడ వాళ్ళ సీనియర్ రాజన్న ఈ నడిపి రాజన్న. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ వాళ్ళకు ఇక దర్శనం అయిపోయింది కదా ఆల్రెడీగా కడుపులో గోపుతూనే ఉంటాయి చిన్న ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. ఆ ఎలుకలను శాంతి చేయడం కోసము ఇగో ఇక్కడ ఎర్ర ఎలుక ఉన్నది అది అక్కడ భక్తి ఎలుక. సో అక్కడ తండ్రి ఎలుక అనుకుంటా. సో ఇలా వాళ్ళకి తెచ్చుకున్న ప్రసాదాలు ఆ ప్రసాదం లేకపోతే మాత్రం అక్కడ ఇక్కడ ఇచ్చేటువంటి పులిహోరలు తీసుకొని లడ్డు తీసుకోవడము. వీడు లడ్డు నీ గుండె లేక లడ్డు అని అనుకున్నా ఫస్ట్. నీ గుండె నాది లడ్డు లేదారా? అరే కొబ్బరి కొడుకే తినరా చెక్క తినక అది మళ్ళీ గుండెకొచ్చి గట్టిగా అవుతాయి. ఇక్కడ చూస్తున్నారా వ్యూవర్స్ మనకి ఇక్కడ మంచిగా కాళ్ళు ఇప్పుడు ఎందుకు కూర్చున్నారంటే కాళ్ళు బిక్తా అంటే దర్శనం చేసుకొని అందుకోసమే అని. ఓం నమః శివాయ. ఇక్కడ మనం ముగ్గురు భక్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లెక్క ముగ్గురు త్రిమూర్తులేనా? మీరు ముగ్గురు త్రిమూర్తులే. ఇక ఇంకొక 15 సంవత్సరాలు లాగా నీకు చుక్కలు కనబడతాయి. ఇక అది చూసిన వాడే చూడు ఇక ఇక్కడ మాత్రం ఆకలికి చిన్న పెద్ద లేదు. అవకాశం దొరికితే కడుపు నింపుకోవడమే. సో అది అన్నట్టు ఇక్కడ మనం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 5-6 గంటలు ఆల్రెడీ దర్శనానికి పోయినాయి. ఛాయ్ తాగుదామంటే మనం చేసుకున్న భార్య ఆ ఛాయ్ వద్దు, మనం ఫస్ట్ దర్శనం అయిన తర్వాత ఒక్క పొద్దు చేసుకోవాలి, ఒక్క పొద్దు మీద దర్శనం చేసుకోవాలి, లేదా రాజాన్న కొడతాడు. సో అలా మనకు ఇలా దర్శనం చేసుకొని వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళు కొనుక్కున్నటువంటి ప్రసాదాలు వాళ్ళు స్వీకరించడం జరుగుతున్నది. భక్తి విషయాల్లో మాత్రం ఇక్కడ కాస్ట్లీ భక్తులు, మిడిల్ భక్తులు, పూర్ భక్తులు ఎవరు లేరు. నాకు దెబ్బ తాకింది, గాయమైంది. సో అందరూ మనకు భక్తులే. ఇక్కడ మాత్రం సుఖ పురుషులు మంచి సేవ చేసుకుంటాడు. ఎంత కష్టపడ్డాడు, ఎంత కాలు వీక్తానే అది ఆయనకు అదృష్టం ఉండాలి. దేవాలయంలో ఒక్కసారి నడుము వచ్చిందంటే నిద్ర పట్టిందంటే అతని దేవుడే, నిజంగా గట్టివాడే. సో భక్తులు అలానే వ్యూవర్స్, మనం ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత చిన్నప్పుడు పోయి బెల్లం ముద్దలు ఉన్నాయి బాగా కోరుకొని మామయ్య కాడ అత్తమ్మ కాడ ఒకరికి తెలియకుండా ఒకరు తెలుసుకొని మనం కొనుక్కొని తినేవాళ్ళం. అలానే చిన్నప్పుడు ఒకటి కోరిక ఉండేది కదా ఆడవాళ్ళకు, ఏదైనా పర్ల పండగ దర్శనం అయిపోయిన తర్వాత మట్టి గాజులు వేసుకోవడం, వదిన అక్క చెల్లె అత్తమ్మ అనుకుంటా. ఇగో ఇక్కడ మట్టి గాజులు ఈ ప్రేమలు వేరే అన్నట్టు. ఇగో ఇక్కడ చూసినావు కదా ఆ మట్టి గాజుల యొక్క ప్రేమ ఈ పెద్దవాళ్ళకే తెలుసు, ఈ పెద్దమ్మకు. చూశారు కదా మంచిగా రంది లేకుండా కూర్చొని ఒక గాజు తర్వాత ఒక గాజు మంచిగా ఎక్కించుకొని వదిన ఓ అక్క ఓ చెల్లె అనుకుంటా మంచిగా ఇట్లా చూసినా కడుపు నిండా తిన్నంత అవుతుంది అన్నట్టు గాజులు ఒకళ్ళు ఇప్పిస్తే. అదే అన్నట్టు మనకున్నటువంటి కల్చర్, తెలంగాణ కల్చర్. సో ఇక్కడ మాత్రం ఈ అక్కలు మాత్రం మంచిగా వరుసగా మంచిగా పెట్టుకున్నారు, గొడుగు పెట్టుకొని. ఒక ఏసీ తక్కువైంది, ఏసీకి వస్తుంది గాలి అంతే. ఇక ఈ అక్కలు మాత్రం వెయిట్ చేస్తారు. ఇక ఈ పెద్దమ్మ అయితే ఎంతమంది చేతులకు గాజులు ఎక్కించిందో కానీ. చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళందరూ బిజినెస్ అనుకుంటాం, కానీ వీళ్ళు దేవుడిచ్చిన వరం అన్నట్టు. ఇది అందరికీ దొరకదు.
మన ఇళ్ళలో కూడా తిరుగుతుంటారు, కానీ వాళ్ళకు వీళ్ళకు చాలా ఫరక్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడికి వచ్చే ఆడబిడ్డలు ఆడపడుచులు ఎవరైనా పర్లే. సో మట్టి గాజులు అంటే ప్రేమ అన్నట్టు. ఇక్కడ చిన్న పెట్టిలు ఉన్నారు, వీళ్ళకి తెలియదు. వీళ్ళకి బంగారు గాజులు కావాలంటారు ఏదైనా పూజ పెట్టుకున్నామని. కానీ మట్టి గాజులకు ఉన్నటువంటి ప్రేమ వేరే అమ్మ. కాబట్టి మట్టి గాజులను అప్పుడప్పుడు మేము కూడా బతుకున్నాం, మమ్మల్ని గుర్తించిన అత్తగారింటి సినిమాల దారి లెక్క అట్లా మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇగో ఇక్కడ అమ్మ మంచిగా నవ్వుతుంది, అంటే ఇవాళ బిజినెస్ గట్టిగానే అయినట్టునే అందుకోసం నవ్వుతుంది. లేకపోతే నవ్వు అనేది ఏంటంటే ఇప్పుడు దర్శనించుకొని వచ్చేటోళ్ళ ముఖం బాగా నవ్వు ఉంటుంది, ఎందుకంటే దర్శనం అయిపోయింది, పని అయిపోయింది. అలానే బిజినెస్ అయిపోయింది అనుకో అప్పుడు బాగుంటుంది. ఇక్కడ అక్కలు ఉందండి మా లక్ష్మి అక్కలు, వీళ్ళకి కూడా ఈ రోజు మంచి జరిగిందంటే ముఖం ఎట్లా మెరిసిపోతా అంటే రెండో చంద్రుడు వస్తా అన్నట్టు. మన వేములవాడలో రెండో చంద్రుడు ఉంటాడు అన్నట్టు. సో అది అన్నట్టు మీరు కూడా అక్క, మీరు కూడా మీ బిజినెస్ మంచిగా అక్క ఫోన్ బిజినెస్ ఫోన్లోనే చెప్తాను. సెటిల్మెంట్ కూడా చేసి పెరుగుతుంది. ఏదైనా కష్టం వస్తే అక్క ఎవరి దగ్గరికి వస్తా, ఒక్క ఫోన్ చేస్తుంది, నా కష్టం అంతా తీసి పెరుగుతుంది. సో చూస్తున్నారా, ఉన్న జీవితంలో మాత్రము ఎన్నో కష్టాలు వస్తాయి మనిషి జీవితాన్ని, కానీ కంగారు పడకండి, కంగారు పడి అని చచ్చిపోకండి, మంచి బతకండి అప్పు చేసి.